మొఘల్ ఎంపైర్ ఫౌండర్ బాబర్ అసలు ఇండియాకి ఎందుకు వచ్చాడో మీకు తెలుసా? 1483 ఫిబ్రవరి 14న ఉజ్బెకిస్తాన్ లో జన్మించాడు బాబర్. ఆయన తండ్రి ఉమర్ షేక్ మిర్జా II ఫెర్గానా అనే ప్రాంతానికి గవర్నర్. ప్రపంచ ప్రఖ్యాత తైమూర్ కు బాబర్ గ్రేట్ 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 గ్రాండ్ సన్ అవుతాడు. 12 ఏళ్ల వయసులో 1494లో ఫెర్గానా సింహాసనం బాబర్ ని వరించింది. కానీ సొంత కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. 2 ఏళ్ల తర్వాత సమర్ఖండ్ అనే ప్రాంతాన్ని కాంకర్ చేసుకున్నాడు బాబర్. కానీ తన ఫెర్గానా ప్రాంతాన్ని బంధువులకు కోల్పోయాడు. ఫెర్గానా కోసం వెళ్లేసరికి సమర్ఖండ్ ని కూడా కోల్పోయాడు. 1504లో కాబూల్ ని తన వశం చేసుకుని అష్టకష్టాలు పడి సమర్ఖండ్ తో పాటు ఇతర ప్రాంతాలని మళ్లీ దక్కించుకున్నాడు. కానీ అవి మళ్లీ జారిపోయాయి. అలా చివరికి రాజ్యం లేని రాజుగా మిగిలిపోయాడు బాబర్. ఆ సమయంలో బాబర్ కన్ను ఇండియాపై పడింది. మళ్లీ పక్క రాజ్యాల మద్దతుతో ఇండియాపై దండయాత్ర చేశాడు. 1526లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో, మొఘల్ పాలనలో ఇండియా ఎలా ఉందో మనందరికీ తెలుసు.